అనంతపురం జిల్లా బహిరంగ సభ తర్వాత గుత్తిలోని గేట్ క్యాంపస్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విద్యార్థులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులు అడిగిన పలు ప్రశ్నలకు పవన్ సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు అడిగిన ప్రశ్నలు పవన్ను కొంత డైలమాలో పడేశాయి. వంశిక అనే విద్యార్థిని విద్యార్థులకు కులాల పరంగా రిజర్వేషన్లు ఎందుకు, ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు కల్పించవచ్చు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు కాస్త తత్తరపాటు పడ్డాడు పవన్. తర్వాత తెలివిగా పవన్ సమాధానమిచ్చారు. మీ బాధను అర్థం చేసుకోగలను చెప్పారు. రాజకీయాల్లో కులాలు మతాలన్నీ సమానం అని చెప్పి ఎన్నికలు వచ్చేసరికి నేతలు రంగులు మార్చుకుంటున్నారని, కులాల వారీగా తాయిలాలు ప్రకటిస్తున్నారని పవన్ అన్నారు. తాను ఏ రోజు ఒక కులం ఎక్కువ తక్కువ అని అనలేదని, అన్ని కులాలు సమానమేనని, అలా నమ్మే వ్యక్తి తానని పవన్ చెప్పుకొచ్చారు. అంబేద్కర్ అంటే చాలా గౌరవమని, ఆయన 1-2 తరాలకే రిజర్వేషన్ సిస్టమ్ పెట్టారని స్పష్టంగా చెప్పినట్లు కూడా గతంలో ఉందని రికార్డ్స్ ఆధారంగా చెప్తున్నారని పవన్ అన్నారు. ఆ తర్వాత కూడా అమలు జరిపితే అన్యాయం జరుగుతుందని ఆనాడే అంబేద్కర్ చెప్పినట్లు పవన్ గుర్తు చేశారు. రిజర్వేషన్ లేని విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తన కులాలను గౌరవిస్తాను తప్ప నెత్తికెక్కించుకోరని పవన్ చెప్పుకొచ్చారు. యోయో న్యూస్, హైదరాబాద్.